సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ చందు. సో ఓఎంజీ అంటే ఎక్కువ గర్ల్స్ ఓఎంజీ అంటారు కదా. సో ఓ మై గాడ్ పోయి ఇప్పుడు ఓ మంచి గోస్ట్ అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు. టీం అంతా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ హాయ్ అందరికీ. సో హాయ్ సార్. ఓఎంజీ అసలు ఈ టైటిల్ ఓ మంచి గోస్ట్ అని ఎందుకు పెట్టాలనిపించింది? అంటే మంచి గోస్టులు ఉంటాయి, చెడ్డ గోస్టులు ఉంటాయి అని డిఫరెన్షియేట్ ఎలా చేశారు మీరు? అంటే కథ దాని ప్రకారం కాబట్టి కథ ప్రకారం పెట్టిందండి. అంటే దీంట్లో బేసిక్గా గోస్ట్ అంటే అందరూ బ్యాడ్గానే చూపిస్తారు, దీన్ని మేము ఒక విధంలో మంచితనంలో చూపిస్తున్నాం అన్నమాట. ఓకే. అంటే ఇందాక ఎప్పుడో విన్నాను అనమాట మీరు చెప్తుండగా. అండ్ చాలా స్టడీ చేసినట్టున్నారు గోస్టుల మీద. మీరు ఏమన్నా స్పెషల్ స్టడీ ఏమైనా చేశారా? PhD లేదండి, కథకి కావాల్సిన ఎలిమెంట్స్లో దాంట్లో పెట్టామట. బేసిక్గా గోస్ట్ అంటే అందరూ ఇవి చెప్తారు కదా, దానికి ఇప్పుడు గోస్ట్ అంటే తెల్లగా ఉంటుంది, గోస్ట్కి కాళ్ళు తిరుగుతాయి, వెనక్కి తిరుగుతాయి, అవి ఉంటేనే ఇలా కానీ, బట్ దానికి రీజన్స్ చెప్పుకుంటూ వెళ్ళామన్నమాట దీంట్లో. ఓకే. సో యాక్చువల్లీ ఓఎంజీ అని నేను అనాలి, బికాజ్ ఓఎంజీ బ్యూటీ ఓవర్లోడెడ్ ఇక్కడ. పర్లేదు, కొంచెం స్లోగా వెలిగింది కదా సార్. అన్న మీరు ఏం షాక్లో ఉన్నారా? ఏదో నువ్వు చెప్పింది అర్థం కాలేదు నాకు. ఓఎంజీ బ్యూటీ ఓవర్లోడెడ్. ఓకే ఓకే, నిన్నే అంటున్నారు. మిమ్మల్ని ఉంది ఉంది ఉంది. లేదు, మీకోసమే చెప్పాను. బ్యూటీ ఓవర్లోడెడ్ ఎవరు? మీరే. నేను బ్యూటీనా? నేను ఎట్టుకున్నా? లేదు లేదు, నేను బ్యూటీ అయితే తమ్ముడు, పక్కన బ్యూటీ ఆవిడ క్వీన్ బ్యూటీ. ఎస్ ఎస్. సో ఆవిడ చూసానా, నన్నుగా చూసాను. ఓకే. అండ్ మీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రచారం చేశారు, అండ్ మీరు బాగా అభిమానించే వ్యక్తి, బాగా అంటే దేవుడిలాగా తీసుకునే వ్యక్తి విన్నారు. ఆయన గురించి మీ మాటలో కొన్ని కదండి ఒక మాట, అది మీరు ఎప్పుడు ఉండేదే, దానికంటే ఎక్కువ మీరు చెప్పరు. ఓకే. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? అంటే ఇప్పటివరకు మీ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ చూసుకున్నా కానీ అన్నీ కొంచెం హారర్ వే చూసుకొని ఉన్నారు. అండ్ ఇందులో డిఫరెన్స్ ఏం కనిపించింది ఇది కూడా చూస్ చేసుకోవడానికి? ఇందులో కామెడీ ఉంది, ఓకే. ఇంకొక దయం ఉంది. ఓహో, కోదయం. డైరెక్టర్ టెక్నికల్గా డిఫరెంట్గా తీస్తారు. సో స్క్రిప్ట్ డిఫరెంట్. అండ్ చేసిన హారర్లో అన్ని ఎమోషన్స్, అంటే విలన్ గోస్ట్ ఆర్ చాలా భయం, మీకు భయం వస్తుంది కదా అలాంటి గోస్ట్, ఆర్ సైకో గోస్ట్ అట్లా చేసిన నేను. కానీ ఇదిలో మంచి గోస్ట్. దెయ్యానికి ఒక ఫస్ట్ టైం నేను వింటున్నాను దెయ్యాన్ని మంచి దెయ్యం అని చెప్పేది మీ దగ్గర వింటున్నాను. అండ్ మీ కోస్టార్స్ కూడా చాలా హిలీరియస్ కోస్టార్స్. వాళ్ళల్లో ఎవరు గుడ్ ఎవరు గోస్ట్? ఎవరు గోస్టా? శంకర్ గారా మన వెన్నెల కిషోర్ గారు? ఒకళ్ళు గుడ్ ఒకళ్ళు గోస్ట్. నలుగురు మంచి. వీళ్ళిద్దరైతే నేను ఆల్రెడీ వర్క్ చేసిన, సో నాకు కొత్తగా వర్క్ చేసిన ఫీల్ ఏం లేదు. ఇక్కడ క్యారెక్టర్స్ కొంచెం డిఫరెంట్ ఉంది వెన్నెల కిషోర్ గారికి అండ్ నాకు. లిటిల్ ఇట్లాంటి యూనో ఫీలింగే ఉండే, బికాజ్ మేము ఆల్రెడీ ఎక్కడికి పోతే చిన్నవాడు కూడా చేసినాం, వాళ్ళు కూడా ఇలా భయపడుతుంటారు. సో అంతా ఏం డిఫరెన్స్ ఏం రాలేదు. దట్స్ వాట్, అందుకే అడుగుతున్నాను ఎవరు గుడ్ ఎవరు గోస్ట్ అంటున్నాను. నాకంటే కిషోర్ గారు ఎక్కువ చేశారు, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎక్కువ ఉంది. సార్ మీరు 3-4 ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పండి అన్న, ఇద్దరు ఉన్నారు కదా, ఒకళ్ళు గుడ్ ఒకళ్ళు గోస్ట్, ఎవరికి ఇస్తారు? ఎవరు వీళ్ళిద్దరిలో? ఈవిడ గుడ్ అని అనుకునే టైము ఆవిడ గోస్ట్ అవుద్ది, ఆవిడ గుడ్ అనుకునే టైంకి ఈవిడ గోస్ట్ అవుద్ది. ఎవరు ఎక్కువ తక్కువేం కాదు, మధ్యలో మోత ఇద్దరికిద్దరు పోటీగానే కొట్టారు మమ్మల్ని. ఓకే. సో మీరు ఈ సినిమా కథ స్టార్ట్ చేసినప్పుడు అసలు శంకర్ గారిని అనుకుని రాశారా, లేదంటే కథ రాసిన తర్వాత ఈ క్యారెక్టర్కి ఆయనే యాప్ట్ అవుతారని అనుకున్నారు? కథ బేసిక్గా రాసేటప్పుడు కొంచెం మేజర్ క్యారెక్టర్స్ ఏంటంటే అండి, మనం అనుకున్నప్పుడే కొంతమంది మైండ్లో వస్తారు, దాని ప్రకారం అవుతేనే మనకి ఆ సీన్స్ కూడా మూవ్ అవుతాయి. సో బేసిక్గా ఫస్ట్ నుంచి అనుకున్నది వెన్నెల కిషోర్ గారిని మాంత్రికుడిగా, ఒక దెయ్యాల మాంత్రికుడిగా అనుకున్నప్పుడు శంకర్ గారిని అయితే బాగుంటుంది అని ఫీల్ అయ్యనమాట. కొంచెం ఆయనది ఒక స్లాంగ్, ఈయనది తెలంగాణ స్లాంగు, ఆయనది వచ్చి కొంచెం టోటల్గా శ్రీకాకుళం స్లాంగు. సో ఆ రెండింటిని మిక్స్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్స్ బాగుంటాయి అని చెప్పి సో అలా అనుకోవడమే శంకర్ గారిని కిషోర్ గారిని అనుకునే చేసాం. సో దీనికి బాగా ప్లస్ ఏంటంటే ప్లస్ అదర్ క్యారెక్టర్స్ ఆల్సో, వెదర్ ఇట్ ఈస్ రజత్ ఆర్ నవీన్, వాళ్ళు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అండ్ నందిత గారి దగ్గరికి వచ్చేసరికి ఎలా వచ్చారు? నందిత గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదండి, షీఈస్ అ ప్రూవ్డ్ ఆర్టిస్ట్. బేసిక్లీ ఆవిడ ఏంటంటే సెట్లో అంటే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, అంటే నాట్ ఓన్లీ షూటింగ్ దీని అండి, అండ్ అదర్ థింగ్స్ ఆల్సో.
అంటే టైమింగ్ మెయింటైన్ చేయడం అయినా, ఆవిడ రావడం అయినా, ఎవ్రీథింగ్ అంటే చాలా వెరీ కోఆపరేటివ్ అన్నమాట మాకు. సో ఎనీబడి మీరు ఎవరిదైనా నంది గారితో వర్క్ చేసిన వాళ్ళని అడిగితే ఆవిడ గురించి దే విల్ బికమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హర్. అండ్ మ్యామ్ మీరు ఇంతకుముందు నాంది అండ్ ఇప్పుడు మళ్ళీ గోస్ట్, చాలా డిఫరెంట్. సో ఎలా అనిపిస్తుంది? ఇదైతే నాకు ఇది కొత్త ఎక్స్పీరియన్స్, లైక్ హారర్ అండ్ కామెడీ ఇప్పటి వరకు చేయలేదు. సో ఓకే, కొత్త ఎక్స్పీరియన్స్గా ఉంది అండ్ మంచి టీంతో వర్క్ చేస్తున్నా, మంచి గోస్ట్లో మంచి గోస్ట్గా. అండ్ అది నేను చెప్పలేదు, అది మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది మంచిగా ఉంటుందా లేకపోతే ఏడుగా ఉంటుందా అని. యాక్చువల్లీ అండ్ మంచి కో ఆర్టిస్ట్ వెంకటేశ్వర్ గారు అయితే, రజిత అయితే, అండ్ శేఖర్ గారు అయితే, నవీన్ అండ్ నందిత గారు అయితే షీఈస్ వెరీ సపోర్టింగ్ అండ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్సో. నేను అన్ని ఇదే చెప్తున్నాను, బట్ అందరు బికాస్ నాకు అది ఎక్స్పీరియన్స్ చేశారు కదా, సో దాట్స్ వై నాకు ఇప్పటివరకు అయినా కూడా ఒక హారర్ మూవీ అంటే నాకు చూసినట్టు కాబట్టి మీ అందరిలాగా నేను చూసినా కాబట్టి ఫస్ట్ టైం యాక్ట్ చేయడం. సో ఆ ఎక్స్పీరియన్స్లో నాకు చెప్పడానికి కూడా ఇలాగే చేస్తే బెటర్ అండ్ ఇలా అవుతుంది, సో మీరు అది ప్రిపేర్ చేయాలని అన్నీ చెప్పినంటే ఇట్స్ నందిత గారు. సో ఓకే. అండ్ డిఫరెంట్గా ఎప్పుడు దేవుళ్ళే వరాలు ఇస్తూ ఉంటారు కదా, ఇఫ్ ఒక దెయ్యం వచ్చి ఏదైనా కోరుకోమంటే ఏం కోరుకుంటారు? కొత్తగా ఉంది ఇది. మంచి దెయ్యం కదా, సో ఒక మంచి దెయ్యం వచ్చి ఒక కోరుకోమంటే ఏం కోరుకుంటారు? నువ్వేం కోరుకుంటావు? వద్దులే అన్న, అంటే ఇప్పుడు నీకేం కోరికలు లేవు? అమ్మాయిలే దొరకట్లేదు, దెయ్యాలు వస్తే వదులుతాం అమ్మ అలాంటి వాళ్ళు, చెప్పండి. అలా చెప్పలే, ఏ వద్దులే అన్న. ఫస్ట్ యూ స్టార్ట్ తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు ఈవిడే మీ దెయ్యం అనుకో, ఇందులో నుంచి రివీల్ అయ్యి ఏం వరకు కావాలి చెప్పండి. నేను అలాగనకూడదు. ఓకే చెప్పరా అనాలి. అరే చెప్పరా, మంచి గోష్లు అలాగ అడగు అన్న. అలాగే గోస్ట్ లో బాస్ ఒకటే. మంచి గోష్లు అలాగ చెప్పరా అలావుద్దీన్ ఎలా అలాగే కదా. ఓకే నేను చెప్తా. ఆఫ్టర్ డెత్ ఏముంటుందో నాకు మంచిగా చూపించమంట. ఆఫ్టర్ డెత్ ఏమవుతుంది అనేది మంచిగా చూపించమంట. అంటే నన్ను చంపేసి కాదు, మనలాగే ఉంటది అని చెప్తారు. మాలాగా ఉంటారని కాదు, అదర్ స్పేస్ ఎలా ఉంటుంది అనేది చూపించమంట. యా, మీరైతే ఏం కోరుకుంటారు అన్న? ఏంటి? ఒక మంచి దయ్యం వచ్చేసి ఒక కోరుకో నెరవేరుస్తా అంటే ఏ కోరుకుంటారు? నన్ను సంపక తల్లి అని కోరుకుంటా. చంపదులే నార్మల్గా. అంతకుమించి ఏటు కోరుకుంటాం? ఆవిడ దగ్గర ఏం కోరికలు ఉంటాయి చెప్పు? ఒకవేళ దేవుడు వస్తే కోరుకో, నన్ను తిని సినిమా థియేటర్ తీసుకెళ్ళవా, లేకపోతే ఇంకెక్కడికైనా ఫంక్షన్కి, లేకపోతే లేకపోతే ఐస్ క్రీమ్ పార్లర్కి, లేకపోతే రెస్టారెంట్కి అని అడుగుతామా? తల్లి నీకు దండం పెడుతున్నాను వదిలే లక్క అంటావా? డేట్కి వెళ్ళడం బాగుంటుంది దేంతో? ఏటి బాబా, ఇప్పుడు ఐస్ క్రీమ్ పార్లర్ బాబా అన్న ఇంకొకసారి అను. అదే దెయ్యంతో డేట్, కొత్త కాన్సెప్ట్. ఏ డేట్కి? డేట్ చెప్పు. అలాగే కదా, 21st వస్తుంది అప్పుడు చెప్తాను. 21st వెళ్తానంటే వెళ్ళు, అప్పటికి 21st కానీ తీసుకెళ్ళి. మీరు డేట్ కి కదా వెళ్ళారు అక్కడ, రెండు దయ్యాలు చూడడానికి. అందుకే చూస్తున్నా మీరు చెప్తాను. చిరిగిపోయి ఆ డేట్ ఎలా ఉంటుందని ఆయనకి బాగా తెలుసు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది 21st. ఓకే, మీరైతే ఏం కోరుకుంటారు? నేనైతే నాకు ఎవరెవరు అవ్వదో, నాకు ఎవరెవరు హర్ట్ చేశారో అందరికి వెళ్ళి నిద్ర రావద్దు, అట్లా టార్చర్ ఇవ్వు అని చెప్తా. ఎంత రివెంజ్ ఫీలింగ్ ఉంది నాకు. కొంచెం ఆవిడకి పూలు చూపించండి సార్. మీరేం కోరుకుంటారు? కథ రాసింది మీరే కాబట్టి మీరైతే ఎలాంటి కోరుకుంటారు? ఏం లేదండి, 21st జూన్ అందరూ వచ్చి థియేటర్లో సినిమా చూడాలి. నేను చెప్పడానికి ఆన్సర్ మీరు చెప్తున్నారా? ఇది రెండు ఆన్సర్ కాదు కదా, ఇది రెండు లేదు. మనం ఏం చెప్తాను అంటే చూడలేకుండా ఎవరైనా ఉంటుంది కదా, వాళ్ళని అందరూ భయపడితే మన థియేటర్లోకి వెళ్ళు అని చెప్పాలి. సో ఆడియన్స్ అందరు ఎంత ఘోరానికి దిగజారుతున్నారు సార్. దెయ్యం కోరుకోమంటే భయపెట్టి ఆడియన్స్ ని థియేటర్కి తీసుకురామంటారు. సో ఇప్పుడు నాకు గిఫ్ట్ ఇవ్వాలి మీరు. నేనే కరెక్ట్ గా చెప్పాను ఆన్సర్, ఎవరు చెప్పలేదు. మీరు చాలా ఒక్కసారి టోన్ లో ఒకసారి చెప్పరా? అదే అందరూ ఎవరెవరు టార్చర్ ఇచ్చారో, హర్ట్ చేశారు కదా, వాళ్ళందరికీ పోయి నిద్ర రాకూడదు, అట్లా డైలీ టార్చర్ ఇవ్వాలి. ఈ నైట్ మీరు స్లీపింగ్ లేదు మీకు అమ్మో లేదు సీరియస్ ఐ విష్ వాళ్ళకి తెలియాలి ఇలా దయ్యం వచ్చి కాటం కొడుతుంది, ఎందుకో నేను ఏదో చేసినా అని. అప్పుడు వాళ్ళు మీకు మాత్రమే చేశారు, సో వాళ్ళకి అందుకే వచ్చిందని చెప్పి వాళ్ళకి తెలియాలి. అలా కాదు, నాకు ఒక సంతోషం, నేనే పంపిస్తా కదా.
ఓకే. అండ్ మరీ అదే అమ్మాయిలు ఇప్పుడిప్పుడే సైకోలుగా మారుతున్నారు అంటారు చూడు, దానికి సైకో దయ్యం వస్తుంది అని చెప్పేదే సైకోతనం. దయ్యం వరం ఇస్తుంది అనేది సైకోతనం కదా. ఘోరం కాదు, ఇప్పుడు మంచి దయ్యం ఉంటుంది కదా అందుకని. అండ్ ఇందాక టీజర్ చూసినప్పుడైతే మ్యూజిక్ వాజ్ సో గుడ్. అనూప్ రూబెన్స్ గారిని ఎందుకు అనుకున్నారు? అంటే లైక్ ఇంకా మంచి డైరెక్టర్స్ ఉన్నారు, బట్ అనూప్ రూబెన్స్ గారిలో ఏం చూసారు? అనూప్ రూబెన్స్ గారి మ్యూజిక్ మనం చెప్పక్కర్లేదండి, ఊరందరూ చెప్తారు. అండ్ హీఈస్ ఎ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. బట్ వెదర్ ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ సాంగ్స్, రెండిట్లో ఆయన కింగ్ దాంట్లో. బట్ మీ సెలెక్షన్ మాత్రం సూపర్. అసలు ఆ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు, ఆ సీన్స్ రన్ అవుతున్నప్పుడు చూస్తుంటే చాలా బాగా ఇంకా అనిపించింది. మూవీలో చాలా బాగుంటుంది. అంటే ఈవెన్ వాట్ ఎవర్ సీన్స్ మనం చేసామో చిన్న చిన్న దీనికి ఆయన ఇచ్చిన, ఇప్పుడు ఒక దెయ్యానికి ఒక మ్యూజిక్ ఉంటుంది. సో ప్రతి దీనికి ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్ ఆఫ్ మ్యూజిక్ పెట్టుకున్నారు. సో సినిమాలో థియేటర్లో రేపు మీరు అవి రియల్గా ఎంజాయ్ చేస్తారు. మోర్ దెన్ టీవీ, థియేటర్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్సే వేరు, బికాస్ మ్యూజిక్ అంత బాగుంటుంది. అన్న మీ డైలాగ్ ఉంటుంది కదన్న, మోహిని దయ్యానికి కామిని దయ్యానికి, ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పరా, చాలా బాగా అనిపించింది. ఆ గెటప్ అది చాలా ఇంపార్టెంట్ డైలాగ్, అది మూవీలోనే లేదు ఇది ఉంది కదా, ఆల్రెడీ రిలీజ్ అయింది దాంట్లో. ఆ ఫ్లో, ఆ గెటప్, డైరెక్టర్ గారు అక్కడ యాక్షన్ చెప్పేది, సో ఎదురుగా నంది గారు ఎదురుగా ఉండడం, సో ఆవిడ ఆ మూడు రావాలంటే ఇప్పుడు నీ ఎదురుగా సచిన రాదు. అంత పెద్ద మాట అనేసరి మరి ఎలా వస్తుంది అనుకున్నావు? అది ఆ డైలాగ్. ఎలా రావాలంటే ఇప్పుడు ఆవిడ గెటప్లోకి వెళ్ళాలి, చూడగలవా? నేను నిద్రపోవాలి. చూడలేము. కావాలంటే అదే ఏదో వరం ఇచ్చే దయ్యం పంపిద్దాం. ఇలాంటి దయ్యాలు వస్తే హ్యాపీగా చూస్తాను. అంత బ్యూటిఫుల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు నీకు బ్యూటిఫుల్ ఆవిడ కనబడుతుంది. ఆ క్యారెక్టర్లో చేతులు కట్టేసి ఉంటాయి అంటది అనమాట. అక్కడ చెప్తే ఆ డైలాగు థియేటర్లో రేపు నిజం బ్రదర్ గోలే థియేటర్లో. కాదన్నా ఇన్ని అంటే లైక్ మీరు చాలా మంది చేస్తున్నారు, అండ్ మీరు కూడా ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. నార్మల్గా అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పీరియన్స్ చేశారా? చిన్న దెయ్యం కానీ ఎప్పుడైనా భయపడ్డం కానీ? డైలీ మనకి అది గుర్తొస్తుంటాయి కదా. దెయ్యం అనేది దేవుడు ఎలాగో దెయ్యం కూడా అలాగే. దేవుడు గుర్తొచ్చినప్పుడు దెయ్యం కూడా గుర్తొస్తుంది. అండ్ సెట్స్లో ఈవిడ్ని అంత హారర్గా చూసిన తర్వాత ఎప్పుడైనా కళ్ళకి వచ్చారా? అమ్మో మ్యామ్ అలా చూడకండి, చూడండి నార్మల్గా చూస్తున్నా, అలా చూస్తుంటే అసలు అదే వింటున్నా వాట్ యు ఆర్ ఓకే సేయింగ్. ఓకే. ఆవిడకి మామూలుగానే ఉంటుంది లోపల. నువ్వు రెచ్చగొట్టి బయటికి తీసావు అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఉతికారేస్తుంది ఇంక నీ ఇష్టం. ఓకే. అండ్ ప్రీవియస్ వర్క్స్ నుంచి ఇప్పటి వరకు మంచి హారర్ కానీ కొంచెం లవ్ స్టోరీస్ కానీ చేస్తున్నారు. వాట్ అంటే లైక్ నెక్స్ట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని మీ? ఆఫ్ కోర్స్ పోలీస్ రోల్, ఆఫ్ కోర్స్ హారర్, ఇవన్నీ చేయొద్దు అని అనుకుంటున్నా. చాలా చేసేసిన. సో అది కాకుండా వేరే డిఫరెంట్గా ఏదైనా చేయాలని 2024లో వేరే క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డన్ ఎనఫ్. ఓకే. అండ్ 21st మనకి సినిమా వస్తుంది, అండ్ 27th కల్కి ఉంది. సో ఆ గ్యాప్ మేనేజ్ అయిపోతుంది అంటారా? 21st మంచి డేట్ కదా, 1 వీక్ చాలన్నా కదా కల్కికి ముందు. దాని తర్వాత కూడా పికప్ ఉంటుందిలేండి. ఓకే. అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ గురించి. ఓకే. అండ్ ఈ మూవీ పర్టికులర్గా ఆడియన్స్కి ఏ పాయింట్ అట్రాక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అంటే బేసిక్ ఇది ఏంటంటే ఎంటర్టైన్మెంట్. మేము బాగా ఎక్స్పెక్ట్ చేసేది బాగా ఎంటర్టైన్మెంట్. తర్వాత సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ అదిరిపోయే సాంగ్స్. దాని తర్వాత ఇంట్రోల్ బ్లాక్ ఉంటుంది, అది ఒక చిన్న గూస్ బంప్ మూమెంట్స్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఇంకో దెయ్యం ఎంటర్ అవుతుంది. ఆ సెకండ్ హాఫ్లో దెయ్యం ఎంటర్ అయినప్పుడు 2 దెయ్యాలు కలిసి మిగతా క్యారెక్టర్స్ తోటి ఎలా ఆడుకునేది, ఆ ఫన్ జనరేటింగ్ అనేది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ బేస్ అన్నమాట. దాని తర్వాత లాస్ట్లో ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఒకటి ఉంటుంది. అది చాలా కొంచెం ఇంత ఫన్ జరిగేటప్పుడు ఆ ఎమోషనల్ టచ్ని జనం బాగా ఎమోషన్ ఫీల్ అవుతారనేది నా పర్సనల్ ఫీల్. ఓకే. ఫన్తో పాటు ఎమోషన్, ఒక చిన్న ఎమోషనల్ టచ్ ఒకటి ఉంటుంది. అండ్ ఆ శక్లక్షంగా నా గెటప్ ఎలా డిజైన్ చేశారు ఒకసారి చెప్పరా? చాలా డిఫరెంట్గా ఉంది అసలు. ఆ జుట్టు, ఆ పువ్వులు, ఆ శంఖాలు, అది బేసిక్గా ఆయనకి క్యారెక్టరైజేషన్ చెప్పిన తర్వాత ఆ రోజు కూర్చొని ఒట్టినే ఎలా చేద్దాం, ఏం చేద్దాం,
మాంత్రికుడు అంటే అందరూ ఇలా చేస్తారు కదా, బట్ ఇది ఫన్నీగా కూడా కనపడాలి. సో మాంత్రికుడు అంటే కొంచెం భయంగానే చూపిస్తారు అందరూ, బట్ ఆ ఫన్నీ లుక్లో ఉండాలి, బట్ ఆ మాంత్రికుడు లుక్ ఉండాలి అని. సో కూర్చొని అలా మాట్లాడుకుంటూ శంకర్ గారు నేను అందరం కూర్చొని దాని డిజైనరు అందరూ కూర్చొని మాట్లాడుతూ ఒక చిన్న లుక్ తీసుకొచ్చాం అన్నమాట. బట్ చాలా డిఫరెంట్గా చాలా యూనిక్గా కనిపిస్తుంది అన్న మేము. అండ్ వాట్ వాజ్ ద మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ ఇన్ సెట్స్ మీరు? మోస్ట్ ఫన్నీయెస్ట్ థింగ్ అంటే ఇప్పటివరకు మీకు సెట్స్లో బాగా ఫన్నీయెస్ట్ థింగ్ ఏమనిపించింది? ఫస్ట్ థింగ్ షూట్లో నేను వచ్చినప్పుడు నాకు అంత తెలుగు రాదు. సో వాళ్ళందరూ కామెడీ ఏదో చెప్పినప్పుడు వాళ్ళు నవ్వుతారు, నేను తర్వాత నవ్వుతున్నా. సో నాకు వాళ్ళు కామెడీ చెప్తాను అంటే అది ఫన్నీ థింగ్ అంటే కొంచెం తర్వాతే అర్థమవుతుంది, కొంచెం లేట్గా. యా, సో ఇప్పుడు అది మీరు అడిగినప్పుడు నాకేం ఫన్నీ థింగ్ లేదు, అదే వస్తుంది. లేక ఏం అర్థం కావట్లేదు కదా. సో యా, సెట్స్లో మీరు చేసిన మిస్టేక్ మీకు మాత్రమే తెలుసు, బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. అలాంటి మిస్టేక్ ఏదైనా ఉందా? చెప్తారు. ఇప్పుడు చెప్పాలి కదన్నా, అంటే ఆవిడ చేశారని ఆవిడకి తెలుసు, బట్ ఎవరికి తెలియదు. నాకు అలా ఏం గుర్తులేదు యాక్చువల్లీ. చెప్తారా అంటే అలా కదా, ఏదో డైలాగ్ చెప్పబోయి మిస్టేక్ చేస్తారని తెలియదు. ఒకటి చెప్తే ఏం చేస్తాం? ఊరికే సరదా ఫన్ ఫన్ ఫన్. సార్ అలాగే ఏమైనా ఉందా? నాకైతే తెలియదు. నీకే తెలియదు. నాకు తెలియదు, ఏం తెలియదు నాకు. క్వశ్చన్ కదా ఆయన అడిగి. లేదు నాకైతే తెలియదు, నేను అడుగుతున్నా సార్కి. పర్లేదు, గుర్తు చేసుకొని సార్ అన్ని షార్ట్కి ఓకే చెప్తున్నారు. మీరు కొంచెం రిలాక్స్ అవుతారు కదా. ఏమనుంటే చెప్పేం కదా, గుర్తు చేసుకొని. ఉందంటే కదా, నేను మంచి యాక్టర్ కదా, నాకు ఇక్కడ మిస్టేక్ అవుతుంది. చెప్పకపోతే ఫీల్ అవుతుందా? అయితే చెప్తా, ఏదో డైలాగ్ మర్చిపోయింది, ఎవరో అప్పుడు అడ్జస్ట్ చేశాను అంతే. ఏంటి అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నాను. ఇది ఎడిటింగ్ లో తెలుసుంటది కదా, కానీ ఫస్ట్ టైం పాపం మలయాళం నుంచి వచ్చింది ఆవిడ, తెలుగు రాదు అసలు. తెలుగు రాదా? తెలుగు నాకు మలయాళం వచ్చు, చెప్పాలి కదా మరి మీరు. అన్న మలయాళతో పర్ణ తెలుగులో స్టార్ట్ చేసిన తర్వాత ఆడియన్స్ చూడరు మళ్ళీ మలయాళంలోకి వెళ్తే, అందుకని కానీ తెలుగు రాకపోయినా పర్ఫెక్ట్గా డైలాగ్స్ తెలుగులో చాలా అద్భుతంగా చెప్పింది అమ్మాయి. ఒక తెలుగులో ఒక మంచి లెంత్ డైలాగ్ ఒకసారి చెప్పండి. అరవడం ఉంది, అరుస్తా మంచిగా ఇంత లెంగ్త్గా ఉంది అన్న. ఇప్పుడు మీరు అడిగితే అది ఒక గంట అవుతుంది, మళ్ళీ నీకు ఎక్స్ట్రా గంట అన్నాను కానీ నువ్వు అడిగాను అనలేదుగా నేను. అంతేలేదు, ఒక మంచి డైలాగ్. అదే నేను అరుగుతున్నాను చాలా. అరవచ్చా? ఎస్. మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మాయి అంత బాగా చేయడానికి కూడా రీజన్ పక్కన నంత గారి వల్ల. ఎందుకంటే కోఆర్డినేషన్ వీళ్ళిద్దరి మధ్యన, ఎందుకంటే ఆవిడకి ప్యూర్ తెలుగు వచ్చు, ఈవిడికి తెలుగు, కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ కూడా వచ్చు కదండి. 2-3 లాంగ్వేజ్ వచ్చి ఆవిడకి. సేమ్ పిన్స్ అసలు భలే కలుస్తున్నాయి మన ముగ్గురు. లాంగ్వేజ్ తెలుసు, ఎల్లా తెలుగు అనా పేస మాట ఎంగిరికా తెలుసా అని అడిగారు కదా, అందుకని ఒక మాట చెప్పాను. కన్నడ మొన్న వెళ్ళొచ్చాను, కర్ణాటక చదువుతాను నేను. బోర్డుల మీద బస్ స్టాప్ మీద వెళ్ళేటప్పుడు పాన్ డబ్బా ఒకటి కనిపిస్తుంది అలాగా. ఐ నో. సో మీ ఫేవరెట్ 21st మూవీ చూసిన తర్వాత ఇంత ఫ్రీగా మాట్లాడారు మాతో. 21st మూవీ చూసిన తర్వాత అన్నే అంత భయపడుతున్నారంటే నేను ఇక్కడ కూర్చొని మ్యాక్సిమం 10 feet దూరం కూర్చోవాలి. ముందు జాగ్రత్త. మీ అంటే మీ తెలుగులో ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఆల్ టైమ్ ఫేవరెట్ యాక్టర్ ఇది కష్టం, నేనే. సెల్ఫ్ ఇన్స్పిరేషన్ ఓకే, అదర్ దెన్ నో సెల్ఫ్ ఇన్స్పిరేషన్ కాదు అది. మళ్ళీ అడగదు. సెల్ఫ్ లవ్. నో సెల్ఫ్ లవ్, సెల్ఫ్ అబ్సెషన్. ఓకే, దట్స్ ఫైన్. అది కాకుండా మీ ఫేవరెట్ యాక్టర్? నాకు త్రిష నచ్చుతుంది. ఓకే, మేల్లో చాలా మంది నచ్చుతారు. ఫస్ట్ ఒక 2-3 మెంబర్స్. ఐ లైక్ ప్రభాస్ గారు ఇష్టం. ప్రభాస్ గారికి కోసం ఒక చిన్న ట్యూన్, ఒక అసలు పాటరా? నేను డిస్రెస్పెక్ట్ చేయను అట్లా ఏదో చెప్పి. ప్రభాస్ గారి డైలాగ్ చెప్పండి. అదే చెప్తున్నా కదా, నేను ఏం చెప్తే అది డిస్రెస్పెక్టింగ్ గా ఉంటది. ఒక ఫ్యాన్ గా నాకు ఇష్టం ఈ డైలాగ్ అని చెప్పి. సరే, ప్రభాస్ గారి మూవీస్ లో ఇష్టమైన మూవీ? అన్ని ఇష్టం అన్నప్పుడు ఏదైనా ఇష్టం అంటే చెప్పకూడదు అలా కాదని. అప్పుడు
అన్నట్లో మనిషినే ఇష్టం అన్నప్పుడు ఏం చేస్తానో నచ్చుతుంది. అన్నీ ఇష్టం. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు? అనుష్క. మీరు మంచిదే మీరు చెప్పండి. అనుష్క. మేల్లో నేను చెప్పాలంటే మీరు అలా చెప్పకూడదు. నేను మంచిదే అంటా. నేను అంత మంచి కాదండి. యా, అనుష్క ఇష్టమే. మేల్ 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 చిరంజీవి గారు. నైస్ నైస్. And సార్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్ డైరెక్షన్కి? ఇన్స్పిరేషన్ అండి మనం బేసిక్ ఫస్ట్ మనకి బాగా నచ్చేది మణిరత్నం గారు, ఆర్జీవి గారు. వాళ్ళిద్దరిని చూసే ఇండస్ట్రీకి వచ్చింది. అసలు ఆర్జీ గారు డిఫరెంట్ కేటగిరీ కదా ఆయన. అసలు డిఫరెంట్ బిఫోర్ మూవీస్ అంటే ఓకే ఓకే. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీవి ఏదన్నా అంటే ఇలా దెయ్యాన్ని రాస్తారా మమ్మల్ని భయపెట్టడానికి, లేదా నార్మల్గా? నార్మల్ నెక్స్ట్ ఏం నార్మల్ తీస్తే మేమే చేస్తాం. ఇంత మంచిగా ట్రబుల్ ఇవ్వకుండా చూసుకున్నాం తెలుసా డైరెక్టర్ని. అండి మిమ్మల్ని బాగా సతాయించింది ఎవరు సెట్స్లో? ఎవరు లేదు. మిమ్మల్ని దయాలే సదాయించింది. ఓకే ఫైన్. ఫైనల్గా మూవీ గురించి ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు ఆడియన్స్కి? అన్న మీ స్టైల్లో ఒకసారి చెప్పండి. నువ్వు అక్కడ డైరెక్టర్ గారిని అడుగు ఫస్ట్. అన్న మీ దగ్గర నుంచి స్టార్ట్. డైరెక్టర్ గారిని అడుగు ఒకసారికే నా మాట వినవా? సరే మీకు ఇప్పుడు దాకా అన్ని నీ మాటలు విన్నాను. సరే ఓకే ఓకే మీ మాటల్లో. ఫ్యామిలీతో చూసే సినిమా అండి. ఫుల్గా ఎంటర్టైన్మెంట్, పిల్లలతోటి సహా ఎంజాయ్ చేసే సినిమా ఇది. సో 100% June 21st విల్ బీ ఎ ఫన్ రైడ్ టు ద ఆడియన్స్. అండ్ మీరు కొంచెం సీరియస్ టోన్లో చెప్పరా? ఆ కళ్ళు కొంచెం పెద్దవి చేసి. ఉండేది పెద్దగానే ఉంది చూడండి, పెద్దగానే ఉంది. సో ఓ మంచి గోస్ట్ 21st రిలీజ్ అవుతుంది. అండ్ అంత సీరియస్గా ఎలా చెప్తాం, నన్ను మంచిగానే చెప్తాను నేను ఆడియన్స్కి. సరే ఓ మంచి గోస్ట్ కాబట్టి చాలా మంచిగా చెప్పండి. యా, మూవీ ఎంటర్టైనింగ్. థియేటర్లో వచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ ఆ మజా రావాలంటే థియేటర్లోనే చూడాలి. సో డైరెక్టర్ చెప్పినట్టే ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. భయం వస్తుంది, హారర్ ఫిల్మ్ అని చిన్నపిల్లలు చూడకూడదని లేదు, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఓకే మ్యామ్ మీరు? ఈ మూవీ చూసినప్పుడు ఫుల్ రిలీఫ్గా హ్యాపీగా అండ్ పోతాడు, బికాస్ ఇట్స్ వెరీ డిఫరెంట్. పోతాడా సంథింగ్. మనం తెలుగులో ట్రై చేసినప్పుడు ఇలా చేయకూడదండి. అంటే ఓ మంచి గోస్ట్ కదా, గోస్ట్ న్యూస్ పోతారేమో చెప్పొచ్చు కదా. చూసారా ఎలా ఉన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను కదా నేను అయిపోగానే. మాకు పెడతారు చూడు షార్ట్, వెనక్కి వెళ్ళిపోతుంది ట్రాక్ అంతా, అలాగే వెళ్ళిపోతుంది సినిమాకి చీరతో పాటు వెళ్ళిపోతాను. చేతితో పాటు. Entertainment actually. Not only horror movie, it's humor, it's comedy, it's like romance, anni untadi. It's masala time. Okay, then yeah. అవలేదే అయిపోయిందా? నువ్వు చెప్పవా మా సినిమా గురించి ఒక మాట? మీరు చెప్పండి. నేను మళ్ళీ నువ్వు చెప్పాక నేను చెప్తా. ఓఎంజీ అంటే నీ దృష్టి కాదు, ఈయన ఈ గ్యాప్లో ఎంత రిలాక్స్ అవుతున్నారంటే 1 సెకండ్ గ్యాప్ వచ్చినా కానీ అమ్మయ్యా అన్నట్టు రిలాక్స్ అయిపోతున్నారు కదా, అందుకని స్కిప్ కొడుతున్నారు. ఓకే, ఓ మంచి గోస్ట్ 21st థియేటర్స్లోకి వస్తుంది. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. అన్న ఆగండి, ఈయన చెప్తారు. డబ్బింగ్ వేసుకో. డబ్బింగ్ లేదు. ఓకే ఓకే చాలు.